పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ కోసం ఎక్కువగా ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించినప్పుడు ఆ సెలబ్రేషన్స్ లో అకీరా నందన్ గారు మీడియా కనిపించారు. ఆ టైంలో సోషల్ మీడియాలో అకీరా నందన్ వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో అకీరా నందన్ స్టన్నింగ్ లిప్స్ తో కనిపించాడు. ముఖ్యంగా అతని హైట్, అతని ఫిజిక్, ఒక హీరోకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాలో అలాంటి క్వాలిటీస్ అన్ని అకీరా నందన్ లో కనిపించాయి. కొంతమంది టీవీ జర్నలిస్టులు అకీరా నందన్ తల్లి అయిన రేణు దేశాయ్ గారిని అకీరా నందన్ మూవీస్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆమె అకీరా నందన్ ఇంకా చిన్నవాడు, మూవీస్ లో రావడానికి ఇంకా టైం ఉంది, మూవీస్ లో అతని ఇంట్రెస్ట్ ఏంటో ఇంకా మాకు తెలియదు, ఒకవేళ అతను కోరుకుంటే సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడని అకీరా నందన్ తల్లి గారు చెప్పారు. ఒకసారి రాజమౌళి ఫాదర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు అకీరా కోసం ఇలా అన్నారు: మీరు త్వరలో మీ అబ్బాయిని హీరో చేయాలి, అతని ఫస్ట్ మూవీలో మీరే తల్లిగా యాక్ట్ చేయాలి అని చెప్పారు. ఆల్రెడీ హీరో మహేష్ బాబు కొడుకు రవితేజ కొడుకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అకీరాని సినిమాల్లోకి తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు అకీరాకి ఇంకా 19 ఏళ్లే కదా, ఫైటింగ్, డాన్సింగ్ లో కొంచెం ట్రైనింగ్ ఇప్పిస్తున్నా, చదువు అయిపోయాక మూవీస్ లో ఎంట్రీ చేద్దాం అన్నారు. అకీరాతో మూవీ చేయడానికి త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ రెడీగా ఉన్నారు. కానీ చిరంజీవి, నాగబాబు గారు మాత్రం సుకుమార్ తో ఎంట్రీ చేద్దాం అన్నారంట. కళ్యాణ్ గారు కూడా నాకు అకీరా నందన్ గురించి ఎటువంటి టెన్షన్ లేదు, ఆ విషయం మా అన్నయ్యలు చూసుకుంటారు అన్నారంట. ప్రస్తుతానికి అకీరా మ్యూజిక్ ఇంకా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్నారని రేణు దేశాయ్ గారు చెప్పారు. అకీరాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంట, పియానో కూడా చాలా బాగా వాయిస్తాడంట. రేణు దేశాయ్ గారు అకీరా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అకీరా నందన్కి హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అంట. అతను రోజు ఉదయాన్నే 5 గంటలకే లేస్తాడంట. ఆ తర్వాత యోగా, మార్షల్ ఆర్ట్స్, కలరీ, కిక్ బాక్సింగ్, ప్రాణాయామం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తాడంట. అంతేకాదు అకీరా నందన్ వెజిటేరియన్ అంట. అతనికి పన్నీర్ అంటే బాగా ఇష్టం అంట. అకీరా తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా చూస్తాడంట. అకీరా చిన్న వయసు నుంచే మంచి రైటర్ అంట. ఫిలాసఫీ, ఇంకొన్ని స్టోరీస్ కూడా అతను ఓన్ గా రాస్తాడంట. పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో పాటు అటు పొలిటికల్ గా చాలా బిజీగా ఉండడం వల్ల కళ్యాణ్ గారి పిల్లల్ని ఎక్కువగా కలవలేరంట. ఒకవేళ కలిస్తే మాత్రం ఇద్దరు టెర్రస్ మీద కూర్చొని సమాజం కోసం, ఫిలాసఫీ కోసం ఎక్కువగా మాట్లాడుకుంటారంట. అకీరా, ఆద్య ఇంకా రేణు దేశాయ్ గారు మహారాష్ట్రలోనే ఉంటారంట. రేణు గారు అకీరాతో తెలుగులో మాట్లాడతారంట, బట్ కూతురు ఆద్యతో మాత్రం మరాఠీలో మాట్లాడతారంట. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పిల్లల కలవడానికి వెళ్ళినప్పుడు ఆద్య మరాఠీలో మాట్లాడడం గమనించి, ఏంటి రేణు ఆద్య మరాఠీలో మాట్లాడుతుంది అని అడిగారంట. అప్పుడు రేణు దేశాయ్ గారు కళ్యాణ్ గారితో, నీ కోసం నేను తెలుగు నేర్చుకున్నాను కదా, నువ్వు ఆద్యతో మాట్లాడాలనుకుంటే మరాఠీ నేర్చుకో అని అన్నారంట. అప్పుడు కళ్యాణ్ గారు ఆద్య కోసం జస్ట్ 30 days లోనే 70% మరాఠీ నేర్చుకున్నారంట. రేణు దేశాయ్ గారు అకీరాని చాలా క్రమశిక్షణతో పెంచుతారంట. అకీరాకి రేణు దేశాయ్ గారు ఎలాంటి విషయాలు చెప్పారంటే, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, తప్పు చేయకూడదు, నిజాయితీగా ఉండాలని చెప్పారంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తన నటవారసుడు అకీరా సినీ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ ఒక మంచి మూవీతో రావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి మీ కామెంట్లను కామెంట్ రూపంలో తెలియజేయండి.